ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. ఈరోజైతే ఒక మంచి విషయం అండి. ఇదైతే అందరికీ తెలియాలి అని కోరుకుంటున్నాను. నేనైతే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ద్వారా ముందుకెళ్తుంది మీ వ్లాగ్. అయితే గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా అనుకున్నారా అండి? మీరైతే గుడికి ఎందుకు వెళ్ళాలి? చాలామంది గుడికి అలవాటు ప్రకారంగా పోతారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కానీ గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా చాలామందికి అయితే డౌట్ వచ్చిందా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగులు ఇబ్బందులు ఉంటే వాటి మర్చిపోవడం కోసం అలా అనుకుంటే మాత్రం పొరపాటండి. చాలామంది గుడికి వెళ్ళడం ఒక మొక్కుబడిగా మనము అయితే చాలామంది అండి ఏదో ఒక మొక్కుబడి, ఏదో పండుగ వస్తే కానీ, పుట్టినరోజులు వస్తే కానీ, పెళ్లి రోజులు వస్తే కానీ గుడికి వెళ్ళరు. అలా ఒక మొక్కుబడి, లేకపోతే శనివారం అయినా సరే ఒక వారం పెట్టుకుంటారు. రోజు గుడికి వెళ్ళాలా అని ఒక డౌట్ అయితే వస్తుంది చాలామందికి. నాకు కూడా వచ్చింది. కానీ దీని వెనకాల ఏంటో కూడా నేను తెలుసుకున్నానండి. ఆ తెలుసుకున్న విషయాలు మీతో తెలియజేస్తున్నాను. ఆలయాన్ని దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయంట అండి. అవేంటో చూద్దాం. అసలు గుడికి ఎప్పుడు వెళ్ళాలి? పొద్దున వెళ్ళొచ్చా, సాయంత్రం వెళ్ళొచ్చా అంటే 2 టైంలు కూడా వెళ్ళొచ్చండి. దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అని నాకు డౌట్ వచ్చింది. ఆ అంశం మీద మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మన దేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయండి, పెద్దవైనా చిన్నవైనా. కానీ అయితే అవన్నీ వైదిక ఆలయాలను పరిగణిస్తూ నియమాలు పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో ఆలయాలు అయితే నిర్మిస్తారంట. దానికి కూడా గుడికి వెళ్తే పాజిటివ్ ఎనర్జీ అయితే తప్పకుండా వస్తుందండి. ఎందుకు అంటే అది అలా మనము భూమిని పరిశీలించి దేవాలయాలు అయితే నిర్మిస్తారంట అండి. ఇలా పరిశీలించి నిర్మించిన దేవాలయం వల్ల మన శరీరం కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అక్కడ గాలి, వాతావరణం అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి మన బాధలు, సంతోషం ఏవైనా సరే అన్నీ మర్చిపోయి అలా ప్రశాంతంగా మన ఆత్మ మాత్రము అలా సంచరిస్తూ గుడి ప్రాంగణంలో రోజు 10 నిమిషాలు కూర్చున్నా కానీ ఆత్మకి శక్తి వస్తుందంట అండి. ఇదైతే నేను తెలుసుకున్నాను. అలా మనము రోజు కూడా గుడికి వెళ్తే మాత్రము మన ఆత్మకి పాజిటివ్ ఎనర్జీ మాత్రం వస్తుందంట. శరీరానికి ఆత్మకు కూడా వస్తుందంట. దీంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఏమీ లేదండి. మనసులో ఎటువంటి సంకోచము పెట్టకుండా దేవాలయానికి అయితే వెళ్ళాలండి తప్పకుండా. దేవాలయ గర్భగృహలో ఉత్కృష్టమైన ఆకర్షణ శక్తి అనేది ఉంటుందంట అండి. ఆ భూమిలో ఆకర్షణ శక్తి ఉండి మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట. అందుకే పంచలోహ పాత్రలు కూడా స్వామి విగ్రహాలు చేస్తుంటారు కదా, అలా పంచలోహానికి కూడా భూమిలో ఉండే శక్తి భూమిపైన ఉండి ఆ తరంగాలను గ్రహించే తత్వం ఉందంట. ఆ విధంగా లోహ గ్రహించి ఆకర్షణ శక్తి అనేది ఉంటుందంట. రోజు గుడికి వెళ్ళి మూల విరాట్ని అయితే గర్భగుడిలో మనము ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు. దర్శించుకుంటే చాలా మంచిదండి. ఆరోగ్యం కూడా బాగుంటుందంట. నిత్యం గుడికి వెళ్ళే వారికి అడపదడప ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళే వారిలో కూడా ఆలయ యంత్ర ప్రభావిత శక్తి కొంత సోకి గమనించదగ్గ విషయం అండి ఇదైతే. కానీ నిత్యం గుడికి వెళ్ళే వారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుందండి. ఇకపోతే గర్భగుడి 3 వైపులా పూర్తిగా మూసి ఉండి ఒకే వైపు మాత్రమే తెరిచి ఉంటుంది కదా, అందువల్ల కూడా గర్భాలయ గుడిలో ముఖ్య ద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందంట. మనం ప్రదక్షిణాలు చేస్తే కూడా 3 ప్రదక్షిణాలు అయితే తప్పకుండా చేయాలండి. 3 అన్నా 5 అన్నా చేస్తుంటారు కదా. మనము స్వామి అమ్మవార్ల నామం జపించుకుంటూ ప్రదక్షిణాలు చేయాలండి. ఎటువంటి భయాలు అన్నీ స్వామి పైన వేసి మనం ప్రదక్షిణ అనేది తప్పకుండా చేయాలండి. గంట కూడా తప్పకుండా 3 సార్లు అయితే కొట్టాలండి. ఒక్కసారి కొట్టద్దు. క్షేమం కోసం అనే 3 సార్లు గంట కొడతారండి. ఇది మనలోని ఆత్మ ఎనర్జీ వచ్చినట్టు అనమాట. ఎనర్జీ వస్తుందంట ఆత్మకి. ఇలా గుడిలో ఇంకోటి, మనం గుడికి వెళ్ళి కూర్చుంటాం కదా,
అలా ఒక 5 నిమిషాలన్నా గుడికి వెళ్ళి కూర్చోవాలంట తప్పకుండా. ఇలా కూర్చుంటే కూడా ఆ ప్రభావం మన శరీరం మీద, మన రక్త ప్రసరం మీద కూడా పడుతుందంట. అందుకే చాలామంది గుడికి వెళ్ళి రోజు వెళ్ళే వారిలో కూడా పాజిటివ్ ఎనర్జీ తప్పకుండా ఉంటుందండి. అంటే రోజు వెళ్ళే వారిలో ఏ బాధలు ఉండవా అండి అని అంటే ఉంటాయండి, కానీ శక్తి దేవుడు ఇస్తాడంట. వెళ్ళిన వారికైతే తప్పకుండా అన్నిటినీ ఓర్చుకునే శక్తి మాత్రం ఆ భగవంతుడు ఇస్తాడంట. పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంట. వాళ్ళ మనస్సులో ఎటువంటి భయాలు ఏవి ఉండవంట. రోజు వెళ్ళేవా అంటే దేవుడే అన్నీ మనం అనుకుంటూ వెళ్తుంటాం కదా, ఇలా అన్నీ అనుకుని వెళ్ళే వారికి తప్పకుండా దేవుడు మాత్రం ఏదో రకంగా ఎంబడి ఉంటాడంట అండి. ఇదైతే గమనించదగ్గ విషయం అండి. నేను తెలుసుకున్నాను, అందుకే మీకు తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని. అప్పుడో ఇప్పుడో గుడికి వెళ్ళకుండా రోజు ఒక 10 నిమిషాలు కేటాయిస్తే కూడా చాలా మంచిది. ఆ పాజిటివ్ ఎనర్జీ మన శరీరానికి, ఆత్మకి కూడా తప్పకుండా అందరికీ కూడా అవసరం అండి ఈ కాలంలో మాత్రము. ఎందుకంటే ఎటు చూసినా కానీ మనస్సులో దురాలోచనలు, ఆవేశము, కోపము, ద్వేషము ఇవన్నీ నశించిపోవాలంటే తప్పకుండా గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి అన్నీ గుడికి వెళ్ళినాం కదా, మనం ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాం కదా అంటే అట్లా కాదండి. ఎందుకు వెళ్ళాలి? గుడికి వెళ్తే కూడా మన శరీరము, మనస్సు మారుతుందంట తప్పకుండా. మనము ఒక రాక్షస స్వభావం నుంచి బయటపడి దేవత స్వభావం అయితే ఉంటుందంట ప్రతి మనస్సుకి. అందుకే నేను చెప్తున్నానండి, రాక్షస స్వభావం వేడి మనుషులులాగా బ్రతకాలి అని ఒక పండితుడైతే చెప్పాడు. అందుకే మీకు ఈ వీడియో అందజేస్తున్నాను. గుడికి వెళ్ళాలి తప్పకుండా. అందరు కూడా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి. ఇతరులని మనము గుడికి వెళ్ళినా కానీ, ఇతరుల చెడుపు కోరినా కానీ అది మంచిది కాదండి, మనకే కొడుతుంది రివర్స్. ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనము చేసేది కర్త క్రియ అన్నీ కూడా భగవంతుడైతే చూస్తుంటాడండి. తప్పకుండా చేసే పనులైనా సరే భగవంతుణ్ణి ధ్యానం చేసుకుంటూ మనం రోజు గడపాలండి. గుడికి వెళ్ళినాం కదా, మేము చేస్తుంటాము అని మనము కసాయి పనులు చేయకుండా, మంచితనాన్ని వీడకుండా ఇదైతే గుర్తుపెట్టుకోవాలండి అందరూ కూడా. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. గుడికి వెళ్ళాలి. పాజిటివ్ ఎనర్జీ ఆత్మకి, మన శరీరానికి లభించాలండి. మనస్సుకు కూడా లభిస్తుందండి పాజిటివ్ ఎనర్జీ. అంటే మన ఆత్మకి, శరీరానికి, అలాగే మన మనస్సుకు కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుందని తెలుసుకున్నానండి. గుడికి అందరూ తప్పకుండా ఒక 10 నిమిషాలు అయితే కేటాయించండి. మనకైతే ఎంతో మేలు జరుగుతుంది. ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక లైక్ అయితే ఇవ్వండి. డౌట్స్ ఉంటే కామెంట్స్